రేపు రెండో లిస్ట్ అయిపోయిన తర్వాత మూడో లిస్టులో కొన్ని పదుల సంఖ్యలో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందినటువంటి మైనార్టీ వర్గాలకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు బయటకు వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. ఇందాక ఒక మాట చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరివాడు. వాస్తవమే, ఆయన ఒంటరిగానే రాజకీయ పార్టీ పెట్టారు. దేశంలో ఏ రాజకీయ పార్టీకి రానటువంటి ప్రజల మద్దతు ఆయనకు వచ్చింది. ఈరోజు రాజకీయంగా విధాన నిర్ణయాలు తీసుకోవడంలో కూడా అతను ఒంటరివాడే. ఎవరు కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి మరి ఇతర సీనియర్ నాయకుల అభిప్రాయాలని గౌరవించేటువంటి పరిస్థితి లేదని ఆ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులే ఈరోజు బలహీన వర్గాలకు చెందిన నాయకులే గొంతెత్తి అరుస్తున్నటువంటి పరిస్థితి. కనీసం ఎమ్మెల్యేలకి, బలహీన వర్గాలకు చెందినటువంటి ఎమ్మెల్యేలకి ఈరోజు అపాయింట్మెంట్లు ఇవ్వనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు మరి వైసీపీ నాయకత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని ఆ పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రిగా ఉన్నట్టు మాణిక్య వరప్రసాద్ గారు నాకు అపాయింట్మెంట్ ఇప్పించండి, ముఖ్యమంత్రి గారిని కలుస్తాను, నా అభిప్రాయం చెప్పుకుంటాను అనేటువంటి పరిస్థితిలోకి ఈరోజు మాణిక్య వరప్రసాద్ గారు మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ పరిస్థితులన్నీ కూడా ఒకదానికి తోడయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఓటు బ్యాంక్ కి 2%, 4%, 6%, అది 10% కొల్లగొట్టేటువంటి పరిస్థితి అవకాశాలు, ఆ రాజకీయ పరిస్థితులు కనపడతా ఉన్నాయి అనేది నాకున్నటువంటి అభిప్రాయం. మంచి పాయింట్. వెంకటరెడ్డి గారు ఏమంటారు? నేను ఒక మాట చెప్తా, ఎందుకంటే ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది, ప్రతి ఒక్కరు పౌర సమాజం అనుకుంటున్నారు, అది అనుకుంటున్నారు, ఇది అనుకుంటున్నారు. ఈయన మీద ఎల్లో మీడియా ప్రభావం ఎక్కువ ఉందేమో అదైతే నేను స్పష్టంగా చెప్తున్నా. ఇప్పుడు ఒక బీసీని తీసేస్తే ఇంకో బీసీలో ఇంకో సామాజిక వర్గానికి అవకాశం ఇస్తున్నారు. 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి, లేదా 10 సంవత్సరాలు మా పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన ప్లేస్ లో ఇంకొక యూత్ కి అవకాశం ఇచ్చామనుకోండి, ఆయనకు అన్యాయం చేసినట్టు లెక్క అంట. లేదు ఎస్సీ సీట్లో ఎస్సీ కాకుండా ఇంకోళ్ళని ఏమన్నా తీసుకొని వచ్చి బీసీ పోటీ ఏమంటే రెడ్డి సామాజిక వర్గం, మీ రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడేటువంటి అంశాల మీద కూడా మాట్లాడండి. కృష్ణమూర్తి గారి ఒక జడ్పీటీసీ ఉంటే ఈ రోజు రిజైన్ చేసినటువంటి పరిస్థితి, వాళ్ళ రాజీనామా చేసిన పరిస్థితి ఉంది. మిస్టర్ యాదవ్ గారు జంగా కృష్ణమూర్తి గారు అంటే మాకు గౌరవం ఉంది. జంగా కృష్ణమూర్తి గారు మా పార్టీలో బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు. పాయింట్ నెంబర్ 1 ఒక పదవి. రెండో పదవి ఆయన మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఇచ్చాం 2, విప్పు 3, వాళ్ళ కొడుక్కి జడ్పీటీసీ 4, ఇంకో కొడుక్కి సర్పంచ్ 5, ఏమన్నా 5, ఇంకేమన్నా ఇస్తారా సార్ 6, 7, 8 ఇంకేమన్నా ఇస్తే మేము ఆయనకు న్యాయం చేసినట్ట? ఈ 5 ఇచ్చినాక ఎమ్మెల్యే సీట్ ఆయనకి ఇవ్వటం లేదు, మేము అన్యాయం చేసినట్ట? మిస్టర్ యాదవ్ గారు సమాధానం చెప్పండి సూటిగా. కృష్ణమూర్తి కుటుంబంలో